హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోటి దీపోత్సవం చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం దగ్గర చేస్తారు. ఎవ్రీ ఇయర్ మనకి భక్తి టీవీ, ఎన్టీవీ వాళ్ళు ప్రతి ఇయర్ కూడా చాలా కన్నుల పండుగగా చేస్తారు. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాలండి ఈ కోటి దీపోత్సవం. సో ఇది వచ్చేసి మనకి ఇందిరా పార్క్ బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తారు. స్టేజ్ మీద అయితే మనకి పెద్ద శివుడు బొమ్మ ఉంది. అండ్ దాని స్టేజ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద శివలింగం ఉందన్నమాట. ఇది ఇక్కడ కోలాటం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ శివలింగం దగ్గరే ఉంటుంది. అండ్ అఘోరాస్ కూడా అఘోరా గెటప్స్ వేసుకుని డాన్స్ చేస్తారనమాట. అది కూడా అక్కడే శివలింగం దగ్గరే ఉంటారు. అండ్ మేము వచ్చేసి డ్రోన్ కెమెరాస్ అవన్నీ కూడా సెట్ చేసేసారు. అండ్ మేము ఈవినింగ్ 5 o'clock రావడం వలన మాకు ఇంత వెలుగుగా అలా కనిపించింది. అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫ్లవర్ డెకరేషన్ చేస్తారండి, సూపర్ డెకరేషన్. ఆ సేవ చేయాలంటే ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి చాలామంది లేడీస్ వచ్చేసి చేస్తూ ఉంటారు. అండ్ మనకి విఐపి పాస్లు ఉన్నప్పటికీ కూడా ఎర్లీగా వెళ్తేనే మనం ఫ్రంట్ రోస్లో కూర్చోడానికి ఉంటుందండి. మన దగ్గర పాస్లు ఉన్నాయి కదా తర్వాత వెళ్దాం అనుకుంటే కనుక లాస్ట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మనకి ప్లేస్ అయితే దొరకదు ఫ్రంట్ రోలో. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ తోటి భక్తి టీవీ అని రాసి కోటి దీపోత్సవం అని రాశారు. అండ్ సూపర్గా ఉంది. అండ్ వాటి మధ్యలో ప్రమిదలు అయితే పెట్టారు. సో ఈ లాస్ట్లో దీపాలు వెలిగించడానికి అక్కడ పెట్టారనమాట. మేము కోటి దీపోత్సవం స్టార్ట్ అయిన సెకండ్ డేనే రీచ్ అయ్యామన్నమాట. వెళ్ళాము, మొత్తం అంతా చూసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ శివలింగం దగ్గర డాన్సర్స్ అందరూ కూర్చుంటారండి. కోలాటం చేసేవాళ్ళు, ఇంకా ఏమైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అండ్ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ తోటి పద్మ ముగ్గు పెట్టారు. అసలు చాలా బాగా చేశారండి. నేనైతే స్టార్టింగే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను, ఎందుకంటే తర్వాత రష్గా ఉండి అసలు ఏం మనకి కుదరదు. అండ్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి స్టార్టింగ్ ఇంకేలాగా శంకారావం తోటి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వేదం చదివారనమాట పూజారి వాళ్ళు వచ్చేసి. నెక్స్ట్ ఆడియన్స్లోనే ఒక పెద్ద శివలింగం ఉంటుందండి. ఆ శివలింగానికి మాత్రం వేదం అయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకాలు చేశారు. అండ్ మా అబ్బాయి అయితే దేవుడికి చాలా దండం పెట్టేస్తున్నాడు, తనకి బాగా నచ్చింది వాడికి. మేము కోటి దీపోత్సవానికి సెకండ్ డే వెళ్ళామన్నమాట. ఆ రోజు మాత్రం శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనాలు చెప్పారు. అరౌండ్ 20 minutes దాకా చెప్పారండి, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అండ్ శివలింగానికి కోటి భస్మార్చన జరిగిందండి. దాని తర్వాత నందివాహనం కూడా ఊరేగింపు జరిగింది. అండ్ కోలాటం చేసే వాళ్ళు అయితే ఆ ఊరేగింపు బ్యాక్ సైడ్ వెళ్ళారనమాట. అదిగోండి, ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తీసుకొస్తున్నారు. అండ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి అసలు. మాకైతే ఫస్ట్ నుంచి 10th rowలోనే ఎక్కడో దొరికింది మాకు సీటు. అండ్ చాలా బాగా చక్కగా దర్శనం అయ్యింది మొత్తం అంతా కూడా. సో ఇక్కడ చూడండి, మనకి భస్మార్చన ఫస్ట్ కుంకుమ పసుపు అవన్నీ వేసి శివలింగానికి ఫ్లవర్స్ కూడా వేసి లాస్ట్లో భస్మార్చన చేశారనమాట. చాలా చాలా బాగా చేశారు అసలు. భస్మార్చన అయిపోయాక రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరిగిందండి. ఈలోపు ఇటు సైడ్ అఘోరాల దగ్గరికి వెళ్ళి కొంచెం మేము ఫోటోలు అవి తీసుకున్నాము. అండ్ ఇదిగోండి, ఇక్కడ అంతా కోలాటం సెటప్ ఉంది కదా, డాన్సర్స్ అఘోరాస్ తోటి ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊరేగింపు, నందివాహనం ఊరేగింపు అయితే జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదండి, నంది వాహనం మీద ఊరేగింపు జరుగుతుంది. అండ్ ప్రతి ఈవెంట్ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి. ఏ రోజుకి ఆ రోజు సెపరేట్ షెడ్యూల్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే ఈ ఈవెంట్స్ జరిగాయి. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఇదిగోండి, మేము ఇక్కడ కోలాటం చేసుకుంటూ తిరుగుతున్నాము. మేము కూడా చాలామంది బ్యాచ్ వస్తారండి కోలాటం చేసేవాళ్ళు. ఊరేగింపు కంప్లీట్ అయిపోతే కనుక లైట్స్ ఆఫ్ చేసేసి దీపాలు వెలిగిస్తారు. ఇంకప్పుడు ఉంటుందండి మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. సాంగ్స్ అవి పెడతారు, సూపర్గా ఉంటుంది అసలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోటి దీపోత్సవం అయితే ఖచ్చితంగా చూడాలంటే అంత గూస్ బంప్స్ వచ్చేసి సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ దీపాలు అందరూ వెలిగించేసిన తర్వాత బంగారు లింగం ఉద్భవం అవుతుంది స్టేజ్ పైన, అది కూడా సూపర్ ఉంటుందండి. ఇంకా కోలాటం చేసే వాళ్ళందరూ కూడా శివలింగం దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అలా చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ మనకి బంగారు లింగం ఉద్భవం అవుతుంది. అండ్ అసలు అదృష్టం ఉండాలండి ఇలాంటివి చూడాలంటే అని క్లియర్గా చెప్తున్నాను నేను. అదృష్టం ఉంటేనే కానీ మనం ఇది చూడలేము. సో ఇక్కడ చూసారా, నెక్స్ట్ ఇక్కడ శివలింగం సైడ్న శివలింగం ఉంది కదా, దానికి ఇక్కడ అఘోరాస్ డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ వెనకాల కూడా అలాగా ఫైర్ వస్తుంది. అండ్ సూపర్ ఉంటుంది. హారతి ఇస్తారనమాట ఈ పెద్ద శివలింగానికి. హారతి ఓ పక్కన హారతి, అండ్ అఘోరాల డ్యాన్స్, కోలాటం,
నెక్స్ట్ ఫ్లవర్స్ తోటి రైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది అయిపోగానే ఇంకా ఎవరైనా కల్చరల్ ఈవెంట్స్ అవి చేసుకుంటారు కదా, కొంతమంది భరతనాట్యాలని, రాజస్థానీ డాన్సెస్ అండ్ కోలాటం అలాంటివన్నీ కూడా స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే అవకాశం అయితే మనకి ఇస్తారు. అండ్ ఇది చెప్పాలంటే మనకి బ్రహ్మాండమైన అవకాశం అండి. చూడడానికి కన్నులు సరిపోవు. చూడండి ఇక్కడ హారతి ఇవ్వడానికి పంతులు గారు ఎంత పైకి వెళ్ళి హారతి ఇస్తున్నారు చూడండి. ఇటు సైడ్ ఒక పంతులు, అటు సైడ్ ఒక పంతులు గారు ఉన్నారు. అది కంప్లీట్ అయిపోయాక స్టేజ్ పైన ఇక్కడ పూజారులు కొంతమంది హారతి ఇస్తున్నారు అనమాట. సప్తహారతి, నందిహారతి, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు అయితే ఇస్తున్నారు. ఇంకా దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది పూజ. సో మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ నైట్ 11:45 అలా అయిపోయిందండి. అంటే మైలు దూరం అనమాట. ఇంకా మేము కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్